ఒక చిన్న కథ, కాని అది చెప్పే నీతి మాత్రం చాలా పెద్దది. కొన్నిసార్లు మనం ఎదుటివాళ్ల పరిస్థితిని అస్సలు అర్థం చేసుకోకుండానే వాళ్ళని అంచనా వేసేస్తాం. అలాంటప్పుడు ఈ పంది, గొర్రె కథ మనకు కనువిప్పు కలిగిస్తుంది. మరా కథేంటో చూద్దామా? ఒక చిన్న అసౌకర్యానికి, ఒక పెద్ద విపత్తుకు మధ్య తేడా ఏంటి? ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని దీని వెనుకే ఈ కథ మొత్తం నడుస్తుంది. ఎందుకంటే మనకు చిన్న విషయంగా కనిపించేది మరొకరికి జీవన్మరణ సమస్య కావచ్చు. అంతా మనం చూసే దృష్టికోణంలోనే ఉంటుంది. ఒక ప్రశాంతమైన పచ్చిక బయలును ఊహించుకోండి. అంత పచ్చగా చాలా అందంగా ఉంది. అక్కడ ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మందను హాయిగా మేపుకుంటున్నాడు. అంతా మామూలుగానే సాగిపోతుంది. కాని అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా ఆ గొర్రెల కాపరికి తన మందలో ఏదో తేడాగా అనిపించింది. ఏంటాన్ చూస్తే గొర్రెల మధ్యలో ఓ లావుపాటి పంది కనిపించింది. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇక ఆ పందిని చూడ్డంతోనే గొర్రెల కాపరి దాని వెంటపడి పట్టుకున్నాడు. పట్టుకోవడమే ఆలస్యం, ఆ పంది ప్రాణభయంతో గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులతో ఆ ప్రశాంత వాతావరణం మొత్తం దద్దరిల్లిపోయింది. మరి ఈ సీనంతా చూస్తున్న గొర్రెల రియాక్షన్ ఏంటో తెలుసా? అవి ముందు ఆశ్చర్యపోయాయి. ఆ పంది చేసే రచ్చ చూసి కొన్నింటికి నవ్వొచ్చింది. ఇంత చిన్నదానికి ఇంత గొడవ చెయ్యాలా అని వాటికి అర్థం కాలేదు. నిజానికి దాని ప్రవర్తన చూసి అవి సిగ్గుపడ్డాయి కూడా. ఇక్కడే అస్సలు పాయింటుంది. చూడండి, ఒకే సంఘటన, కాని రెండు పూర్తి భిన్నమైన అనుభవాలు. గొర్రెల దృష్టిలో కాపరి పట్టుకుని తీసుకెళ్లడమనేది చాలా రొటీన్ విషయం, కాని పందికి మాత్రం అది జీవితంలోనే అత్యంత భయంకరమైన క్షణం. పంది అరుపులు భరించలేక ఒక గొర్రె ముందుకు వచ్చి దాన్ని అడిగింది. ఏంటి నీ గోల? మమ్మల్ని కూడా కాపరి చాలాసార్లు ఇలాగే పట్టుకెడతాడు. మేమేం నీలా గొడవ చేయట్లేదు కదా, నువ్వెందుకింత రచ్చజేస్తున్నావ్ అని నిలదీసింది. అప్పుడు ఆ పంది చెప్పిన ఒక్క సమాధానం అక్కడున్న అందరినీ నిశ్శబ్దంలోకి నెట్టేసింది. అదేమందంటే, అవును, అతను మిమ్మల్ని పట్టుకుంటాడు, కాని అది కేవలం మీ ఒన్నె కోసం మాత్రమే. కాని నన్ను పట్టుకున్నది నా మాంసం కోసం. ఈ ఒక్క మాటతో మొత్తం పరిస్థితి మారిపోయింది. సో ఇక్కడే మనకు అర్థం కావాలి, ఉన్నీకి మాంసానికి ఉన్న తేడా ఏంటి? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటేనే ఈ కథలోని అసలు నీతి మనకు బోధపడుతుంది. చాలా సింపుల్ విషయం. గొర్రెకు జరిగే నష్టమేంటి? మహా అయితే దాని ఉన్నిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే అదొక హెయిర్ కట్ లాంటిది. కొంచెం అసౌకర్యంగా ఉన్నా మళ్ళీ కొద్ది రోజుల్లో పెరిగిపోతుంది. కాని పంది సంగతి అలా కాదుగా. దానికి జరిగే నష్టం ప్రాణం పోవడం. అదే అంతిమ మూల్యం, అదే ముగింపు. ఈ చిన్న నీతి కథ మనకు తీర్పు ఇచ్చే విషయంలో రెండు చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది. ఇప్పుడు ఆ పాఠాలేంటో ఒకటొకటిగా చూద్దాం. మొదటి పాఠం ఇదే: మనకు ఎలాంటి ప్రమాదం లేదు, మనం సేఫ్ అనుకున్నప్పుడు ధైర్యంగా ఉండటం చాలా తేలిక. గొర్రెలందుకే ప్రశాంతంగా ఉన్నాయి, వాటికి ప్రాణహాని లేదు. ఎదుటివాళ్ల భయాన్ని తక్కువ చేసి చూడటం మనకు ప్రమాదం లేనప్పుడే సాధ్యమవుతుంది. ఇక రెండోది ఇంకా చాలా కీలకమైన పాఠం. గొర్రెలు తమ పరిస్థితిని పంది పరిస్థితితో పోల్చాయి. అక్కడే అవి తప్పు చేశాయి. అసలు విషయమేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఒకరి పరిస్థితిని ఇంకొకరితో పోల్చి వాళ్లని జడ్జ్ చేయడం ఎంత తప్పో ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది. ఈ కథ ఏదో జంతువులకు సంబంధించింది అని తీసిపారేయడానికి లేదు. ఈ కథలో చెప్పిన నీతి ఈరోజు మన నిజ జీవితాలకు సరిగ్గా సరిపోతుంది. ఆ పచ్చిక బయళ్లలో జరిగిన సంఘటన మన ఆఫీసుల్లో, ఇళ్లల్లో, స్నేహితుల మధ్య రోజూ జరుగుతూనే ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆఫీస్లో మేనేజర్ చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఉన్నీలాంటిది, కాని ఉద్యోగం పోయేంత పెద్ద తప్పు చేయడం మాంసంలాంటిది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే వాదన ఒకరికి సాధారణ చర్చలా అనిపించొచ్చు, కాని మరొకరికి అది వారి వ్యక్తిత్వంపై దాడిలా అనిపించొచ్చు. ఒక కాఫీ డేట్ మర్చిపోవడం చిన్న విషయమే, కాని ఒక ఫైనల్ ఎగ్జామ్ మిస్ అవ్వడం విద్యార్థి భవిష్యత్తునే మార్చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఒక సంఘటన ఎంత పెద్దది, ఎంత చిన్నది అనేది మనకు ఎలా అనిపిస్తోంది అన్నది కాదు, దాన్ని అనుభవిస్తున్న వాళ్లకు ఎలా ఉంది అనేదే ముఖ్యం. వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించడమే దీనికి పరిష్కారం. మనం ముగించే ముందు ఈ ప్రశ్నతో వదిలేస్తున్నాను. మన జీవితంలో, మన చుట్టూ ఉన్నవాళ్లలో మనం ఎవరి బాధనో,
ఎవరి అరుపులను ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఎవరి పరిస్థితి ఉన్నిలాంటిదో, ఎవరిది మాంసంలాంటిదో తెలుసుకోకుండానే మనం కూడా ఆ గొర్రెలలా తీర్పు ఇచ్చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచిద్దాం.